హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ పేరుతో 3 రోజుల పాటు జరిగిన ఆర్ట్ ఫెస్టివల్ చూపర్లను కనువిందు చేసింది. అందమైన చిత్రాలు, పెన్సిల్ ఆర్ట్, అక్రిలిక్ పెయింట్స్, రియలిస్టిక్ మోడల్ వంటి వివిధ రకాల కళారూపాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆసక్తి ఉన్నవారు సరికొత్త పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకునేందుకు సైతం అవకాశం కల్పించింది మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ 2024. భావ వ్యక్తీకరణను హృదయానికి హత్తుకునేలా వివరించే శక్తి ఒక్క కళకే ఉంటుంది. క్యాన్వాస్పై భిన్న రంగులతో కళాకారులు చేసే మ్యాజిక్ సూపర్లను మంత్రముగ్ధులను చేసింది. దాదాపు 200కు పైగా అద్భుతమైన పెయింటింగ్స్ను నగరవాసులకు 3 రోజుల పాటు అలరించనుంది. నా వర్క్స్ వచ్చేసి కలర్ పెన్సిల్ వర్క్స్. నేను బేసికల్గా రవివర్మ ఇన్స్పైర్ అయ్యి పెయింటింగ్ చేస్తాను. సో ఇవన్నీ నా ఆర్ట్ వర్క్స్ ఇంకా ఉన్నాయి. అండ్ నేను స్కల్ప్టింగ్ కూడా చేస్తాను. మేము మైథాలజీ, మన హిందూ పురాణం, ఇతిహాసం, మన కల్చర్ గురించి నా ల్యాండ్ డ్రాయింగ్ నుంచి చేస్తుంటాను. అవి గత కొన్ని ఏళ్ళ నుంచి డీప్ సబ్జెక్ట్ నేను అన్నను ఫాలో అవ్వకుండా జర్నీ చేస్తున్నాను. నేను ఇది చేసింది విత్ చార్కోల్తోని అండ్ నా హ్యాండ్తోని లైక్ ఫింగర్స్తోని చేయడం జరిగింది. ఇది ఎలా అంటే లైక్ మొత్తం పౌడర్ చార్కోల్ అనే స్టిక్స్తోని యూజ్ చేసుకుంటూ కంప్లీట్గా షేడ్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డా. నేను ఓషన్ స్కేప్స్ చేస్తాను. నాకు ఇది మిక్స్డ్ మీడియాలో ఈ టెక్నిక్ ఇవంతా అది నా ఓన్గా నేను చేసింది. నేను లండన్లో ఒకసారి మొత్తం ట్రెక్ చేసి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఓషన్ ఇలా కనిపించింది. సో అది నేను క్యాప్చర్ చేయడానికి ఈ ప్రయత్నం. ఈ మాజ్దా ఆర్ట్ ఫెస్టివల్ ఒక మంచి అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ for congregating the artisans and the artist community, the painters community particularly, sculptors and the painters community. It's a good initiative for encouraging artists, upcoming artists, and motivating them. They have kept the grant to motivate them. At the same time, good kind of people, good kind of community came here for buying artworks. That is a great success of Mazda Art Festival.